వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు రాజాపేట మండలంలో తహసీల్దార్ ఆఫీసు గురించి మీడియాలో ప్రచారమవుతున్నటువంటి స్లోలింగ్ చూసి మండల ప్రజలు అవాక్క అయినారు. నిజంగా మండలంలో ఉన్న తహసీల్దారు మండలానికి ఆదర్శంగా ఉండేది పోయి ఈరోజు స్లోలింగ్ చూసి మండల ప్రజలు అవాక్క అవుతున్నారు. దీన్ని బట్టి మండలం ఆఫీసులో ఈరోజు రెవెన్యూ ఆఫీసులో ఎంత విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. జిల్లా కలెక్టర్ గారు దీనిపై స్పందించి ఎంబడే తగినటువంటి తహసీల్దార్పై ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. జిల్లాలో కలెక్టర్ గారు రాత్రి పగళ్ళు ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి కలెక్టర్ గారు శ్రమిస్తుంటే వారి కింద ఉన్న సిబ్బంది అవినీతికి పాల్పడి ఈరోజు వారుగా ఈరోజు మేము అవినీతి చేస్తున్నామని నిరూపించుకున్న రాజాపేట తహసీల్దార్పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరుతున్నాం. అంతేకాదు ఈ ఆఫీసులపై కలెక్టర్ గారు నిఘా ఉందని తెలిసి కూడా ఇంత విచ్చలవిడిగా రాజ్యం వెళ్తుందంటే ఇంకా ఎంత అవినీతి జరుగుతుందో సమగ్రమైనటువంటి సర్వే చేసి తగినటువంటి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎంబడే వారికి తగిన ఆదేశాలు జిల్లా కలెక్టర్ గారు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. సైబర్ క్రైమ్ వాళ్లకు ఫోన్ చేయగానే నువ్వు 3,30,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా వారికి పేమెంట్ చేసినావు అంటే ఈరోజు మండలంలో ఎంత అవినీతి రాజ్యం మేలుతుంది. అవినీతి నువ్వు ఎంత పెద్ద అవినీతి కుంభకోణాలు చేస్తున్నావో నీకు నువ్వుగానే చెప్పుకున్నావు. కాబట్టి ఎంతైతే అవినీతి చేసినావు అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఉన్నతాధికారులు రికవర్ చేపించి పేద రైతాంగానికి పేద ప్రజలకు ఎంతెంత తీసుకుంటూ అవన్నీ కూడా రికవర్ చేపియాలని జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.